అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఇవాళ ఉభయ సభల్లో బడ్జెట్ చర్చించి ఆమోదించనున్నారు. ఉదయం 10 గంటలకు ఉభయ సభలు ప్రారంభం కాగానే బడ్జెట్ పై చర్చ ప్రారంభం కానుంది. చర్చ అనంతరం డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క సమాధానమిస్తారు. ఉభయ సభల్లోనూ ఆయన సమాధానం ఇవ్వనున్నారు. న్యాయవాదుల సంక్షేమ బిల్లుపై చర్చించి ఆమోదించనున్నారు. ఇవాళ బడ్జెట్ పై చర్చ, ఉభయ సభల్లో సమాధానం ఇవ్వనున్న భట్టి విక్రమార్క 3,04,965 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టిన తెలంగాణ ప్రభుత్వం 2,26,982 కోట్లతో రెవెన్యూ వ్యయం, న్యాయవాదుల సంక్షేమ బిల్లుపై చర్చించి ఆమోదించే అవకాశం ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అసెంబ్లీ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ సతీష్, ఓవర్ టు యు. సునీత, తెలంగాణ బడ్జెట్ సమావేశాలు 6వ రోజు ఉదయం 10 గంటలకు కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఈ రోజు ప్రశ్నోత్తరాలు కూడా ఇప్పటికే రద్దు చేయడం జరిగింది. ప్రధానంగా మొన్న డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ కూడా ప్రవేశపెట్టాడు. దాదాపు 3,04,965 కోట్లతో కూడా బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. దీనిపై కూడా ప్రధానంగా ఈ రోజు సాధారణ చర్చ జరగనున్నది. ఇటు శాసనసభ అటు శాసన మండలిలో కూడా ప్రధానంగా సాధారణ చర్చ అయితే జరగనుంది. ఇక మరోవైపు ఇటు తెలంగాణ ఐటీ శాఖ మినిస్టర్ దుద్దిల శ్రీధర్ బాబు తెలంగాణ స్టేట్ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ యాన్యువల్ రిపోర్ట్ను కూడా ఉభయ సభలో కూడా ఇటు శాసనసభ శాసన మండలిలో కూడా ప్రవేశపెట్టున్నారు, టేబుల్ చేయనున్నారు. దీనిపై కూడా ప్రధానంగా చర్చ జరగనుంది. ఇక మరోవైపు నీటిపారుదల శాఖ మంత్రి, సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సివిల్ సప్లై కార్పొరేషన్ లిమిటెడ్ యాన్యువల్ రిపోర్ట్ను కూడా సభలో టేబుల్ చేయనున్నారు. తర్వాత శాసనసభ శాసన మండలిలో ఈ రోజు బడ్జెట్ పై కూడా సాధారణ చర్చ జరుగుతుంది. క్వశ్చన్ రేజ్ చేసిన వారికి కూడా ఆర్థిక శాఖ మంత్రి ఇటు మల్లు భట్టి విక్రమార్క కూడా సమాధానం కూడా ఇవ్వడారు. అయితే ఈ రోజు ప్రధానంగా ఇటు బడ్జెట్ సాధారణ బడ్జెట్ పై కూడా చర్చ జరుగుతుంది కాబట్టి కొంచెం హాట్ టాపిక్ గా బాధ్యత చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఇటు కాంగ్రెస్ ప్రధానంగా ఒకటి చెప్తుంది, ఇది వాస్తవిక బడ్జెట్ సంక్షేమ బడ్జెట్ అని కూడా ఒకవైపు వాళ్ళు చెప్తుంటే, మరోవైపు ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ నేతలు అయితే ఇటు లోటు బడ్జెట్, ఇది తిరోగమన బడ్జెట్, 6 గ్యారెంటీలు ప్రధానంగా హామీలు ఇచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కానీ ఎక్కడ కూడా 6 గ్యారెంటీలకి ఈ బడ్జెట్ లో మాత్రం పెద్దగా కేటాయింపులు జరగలేదు కాబట్టి ఇదంతా కూడా బోగస్ బడ్జెట్, తిరోగమన బడ్జెట్ అంటూ కూడా ఇటు బీఆర్ఎస్ బీజేపీ నేతలు కూడా ప్రధానంగా ఆరోపిస్తున్న నేపథ్యంలో మరి ఈ రోజు మాత్రం అసెంబ్లీ సమావేశాలు కొంతవరకు రచ్చ జరగడుదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ కూడా ప్రధానంగా ఒక ఎజెండాతో వస్తుంది. ప్రతి రోజుకొక రోజు వినూత్న నిరసన కూడా అసెంబ్లీకి వస్తారు కాబట్టి మరి ఈ రోజు ఏ రకంగా నిరసన వ్యక్తం చేస్తారని కూడా ప్రధానంగా ఆసక్తి నెలకొని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరోవైపు ఇటు సాధారణంగా ఇటు బడ్జెట్ కేటాయింపులో ఎక్కువగా ఎస్సీ సంక్షేమానికి దాదాపు 40,000 కోట్ల పైగా నిధులు కూడా కేటాయించారు ఈ బడ్జెట్ సెషన్లో అత్యధికంగా. ఇక మరోవైపు వ్యవసాయ శాఖకు దాదాపు 24,000 కోట్ల పైగా బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. మరోవైపు విద్యాశాఖ కానీ ఇతర శాఖలకు కూడా సమానంగా కేటాయింపులు జరిగాయని కూడా చెప్పారు. ఇదంతా కూడా సంక్షేమ బడ్జెట్ అని కూడా ఒకవైపు కాంగ్రెస్ నేతలు కూడా చెప్తుంటే మాత్రం ఇటు బీఆర్ఎస్ బీజేపీ నేతలు మాత్రం ప్రధానంగా ఇదంతా బోగస్ బడ్జెట్, ఇదంతా లోటు బడ్జెట్ చేస్తుంది కాబట్టి మరి అంతా కూడా ఎలాంటిగా వాస్తవికానికి చాలా వరకు దూరంగా ఉందని కూడా ప్రధానంగా ఇటు బీఆర్ఎస్ బీజేపీ నేతలు కూడా ఆరోపిస్తున్నారు కాబట్టి చర్చపై కూడా కొంతవరకు హాట్ టాపిక్ గా మారుతుంది. కొంతవరకు హాట్ గా ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు అయితే స్టార్ట్ కావాలి. ఎందుకంటే దాదాపు ఈ 2-3 రోజుల పాటు కూడా ప్రధానంగా ఈ యొక్క బడ్జెట్ కేటాయింపులపై అదేవిధంగా ఏ శాఖకు ఎంత కేటాయింపులు జరిగాయి, మరి ఎక్కడ లోటుపాట్లుపై కూడా ప్రధానంగా ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ నేతలు మాత్రం టార్గెట్ చేసి గవర్నమెంట్ కొంతవరకు ఇరుకుడా పెట్టేది కూడా రెడీ అవుతున్నారని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రోజు సాధారణ బడ్జెట్ పై ఇటు చర్చ జరగనుంది కాబట్టి మరి దీనిపై కూడా కొంతవరకు రచ్చ అయితే జరిగే అవకాశం ఉంది. ఇక మరోవైపు తెలంగాణ అడ్వకేట్ వెల్ఫేర్ అండ్ అమెండ్మెంట్ బిల్లుకు 2025 సభలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే పెట్టడం జరిగింది. మరి దీనిపై కూడా ప్రధానంగా చర్చించి ఒక బిల్లును కూడా ఆమోదం కోరున్నారు. ఇక మరోవైపు తెలంగాణ అడ్వకేట్ క్లర్క్స్ అండ్ వెల్ఫేర్ అండ్ అమెండ్మెంట్ బిల్లు కూడా సభలో కూడా చర్చించి ఆమోదం తెలుపుతున్నారు. ప్రధానంగా ఇటు న్యాయవాదులకు రక్షణ లేకుండా అయిపోయింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఇటు అడ్వకేట్లపై కూడా దాడులు జరుగుతున్నాయి కాబట్టి మరి ఇటు అడ్వకేట్ల సంక్షేమానికి అదేవిధంగా రక్షణ కోసం కూడా ప్రత్యేకంగా చట్టాన్ని తీసుకురావాలి. అదేవిధంగా సంక్షేమానికి కూడా 100 కోట్లు కేటాయించాలని కూడా ప్రధానంగా
న్యాయవాదుల నుంచి కూడా డిమాండ్ ఉంది కాబట్టి మరి వీటన్నిటిపై అంటే ఇటు తెలంగాణ అడ్వకేట్ వెల్ఫేర్ అంటే న్యాయవాదుల సంక్షేమం రక్షణ చట్టంపై కూడా ఈరోజు ప్రధానంగా ఈ బిల్లు పెడతారు. పెట్టిన తర్వాత వాటిపై చర్చించి ఆమోదం తెలుపుతారు కాబట్టి మరి న్యాయవాదులకు రక్షణ లేకుండా అయిపోయింది. ప్రత్యేక దాడులు కూడా జరుగుతున్న నేపథ్యంలో మరి ఈ బిల్లు కూడా అసెంబ్లీలో అంటే ఇటు ఉభయ సభలు ఇటు శాసన మండలిలో కూడా చర్చించి ఈ బిల్లు కూడా ఆమోదం తెలుపుతున్నారు. మరి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ రెండు బిల్లు కూడా ఇప్పటికే సభలో కూడా ప్రవేశపెట్టారు కాబట్టి మరి వీటిపై ప్రధానంగా చర్చ జరుగుతుంది. మేజర్గా మాత్రం ఇటు ఇండస్ట్రీకి సంబంధించి యాన్యువల్ బిల్లు, అదేవిధంగా ఇటు సివిల్ సప్లై కార్పొరేషన్ సంబంధించి లిమిటెడ్ యాన్యువల్ రిపోర్ట్ కూడా ఇటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటు యాన్యువల్ కి సంబంధించి అంటే ఇండస్ట్రియల్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ యాన్యువల్ బిల్లు కూడా ఇటు మంత్రి శ్రీధర్ బాబు కూడా ప్రవేశపెడతారు. దాంతో పాటు ఇటు సాధారణ బడ్జెట్ పై చర్చ, అదేవిధంగా ఇటు న్యాయవాదుల సంక్షేమం రక్షణ కోసం సంబంధించి రెండు బిల్లు కూడా తీసుకొచ్చారు కాబట్టి వీటిపై కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. మరి చూడాలి ఈరోజు ఏ రకంగా జరుగుతుందో అసెంబ్లీ, ఎందుకంటే ప్రధానంగా బడ్జెట్ పై కూడా సాధారణ చర్చ జరుగుతుంది కాబట్టి మరి ప్రతిపక్షంలో లేవనెత్తున్నటువంటి అంటే ఇటు బీఆర్ఎస్ కానీ ఇటు బీజేపీ నేతలు లేవనెత్తే క్వశ్చన్స్ కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇటు సాధారణ బడ్జెట్ పై కూడా వారికి సమాధానం ఇస్తారు. మొత్తానికైతే మాత్రం ఈ రోజు 6వ రోజు సాధారణ సమావేశాలు మాత్రం కొంతవరకు హఠాత్గా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. సునీత. రైట్ సతీష్, థ్యాంక్ యూ.